అక్షయ తృతీయ అంటే ఏమిటి? అక్షయ తృతీయ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. దీని వెనుక ఉన్న కథ, దీని యొక్క పండుగ యొక్క రహస్యం ఏమిటో తెలుసుకుందాం. అక్షయ తృతీయ పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రధానమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణం ఏదైనా దాని ఫలితము అక్షయమవుతుంది. అంటే రెట్టింపవుతుంది, నాశనం లేనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజు ఏ పుణ్యకార్యము ఆచరణ చేసినా దాని ఫలితము అక్షయమవుతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణం వలన వచ్చే పాపం కూడా రెట్టింపే అవుతుంది. ఈనాడు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైంది. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కార్యాచరణ కూడా తత్సంబంధ ఫలితము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథి నాడు అక్షయుడనే విష్ణు పూజింపబడుతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈరోజు అక్షతోదకంతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవాని పాదాలపై ఉంచి అర్పించి తర్వాత ఆ బియ్యముని చక్కగా మరోసారి బ్రాహ్మణులకు దానం ఇచ్చి మిగిలిన వాటిని దైవోష్టంగా బ్రాహ్మణోయిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఫలం తప్పక కలుగుతుందని పురాణంలో ఈ ఈశ్వర వాక్కు. ఇలా ఒక వైశాఖ శుక్ల తదియ నాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువుని ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం కలుగుతుందని, అత్యంత ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏమాత్రం విరగని పగుళ్ళు లేని గట్టిగా ఉన్న బియ్యం. అవి వరి ధాన్యం నుండి కావచ్చు, గోధుమ ధాన్యం నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షత అన్నము లేదా అక్షత ఆహారము అని అంటారు. ఇక నారద పురాణం ఏం చెప్తుందో కూడా తెలుసుకుందాం. నారద పురాణంలో అక్షయ తృతీయ పండుగ గురించి ఏం చెప్పారో ఈరోజు కాస్త వివరంగా తెలుసుకుందాం. ఇక ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని చెప్తుంది. ఈనాడు దాన ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో నాడు చేసిన దానాది ఫలముల గురించి నారద మహర్షి ఇలా చెప్పాడు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృతదేను దానం చేసిన వారి ఫలితము అంతింత కాదు. సహస్రాదిత్య సంకాశుడైన సర్వకామ సమన్వితుడైన బంగారము రత్నములతో కూడిన చిత్ర హంసలతో కూడిన విమానంలో తన పితృదేవులతో కల్పములు కల్పకోటి సహస్రములు కాలము బ్రహ్మలోకమున విరాజిల్లుననియు, తర్వాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణుడిగా పుడతాడు. అంతమున బ్రహ్మజ్ఞాని అయి ముక్తిని పొందుతాడు. అలాగే యథావిధంగా గోదానం చేసిన వాడు గోరోమము అంటే గోవు యొక్క వెంట్రుకలు సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో విరాజిల్లుతాడు. తర్వాత భూమి మీద పుట్టి చక్కని విద్య, ఐశ్వర్యము, అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించి అంత్యమున ముక్తిని పొందుతాడు. ఇక గంగా నది ఒడ్డున వేద విద్యుడైన బ్రాహ్మణి కపిల గోదానం చేసినచో నరకంలోనున్న తన పితృదేవతలందరికీ స్వర్గాన్ని చేరెదరు. ఇక అక్కడే భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేశాడో అంత భూమిలోని రేణువులు ప్రమాణాభివృద్ధి వరకు బ్రహ్మ విష్ణు శివలోకంలో నివసించి భూమి మీద పుట్టి సప్త ద్వీపాధిపతి అవుతాడు. అతడు నిద్రించినచో బేరీ శంఖాది నినాదములచే మేలుకోబడును. సర్వధర్మ పారాయణుడై సర్వ సౌఖ్యములను పొందును. ఇక నరకవాసంలో ఉన్న పితృదేవతలందరికీ స్వర్గమును చేరును. స్వర్గమునున్న పితృదేవతలందరికీ మోక్షమును వచ్చును. స్వయంగా జ్ఞాని అయి అవిద్యను జ్ఞాన ఖడ్గంచే ఖండించగలగా పరమ వైరాగ్యమును పొందిన పరబ్రహ్మమునే పొందుతాడు. ఇటువంటి పుణ్యఫలాలు ఎన్నియో చెప్పబడినవి.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఒక నానుడి ఉంది. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ఈరోజు దానం, ధర్మం చేస్తే పుణ్యమొస్తుందే తప్ప బంగారం కొంటే ధనవంతులవుతారని, ఐశ్వర్యవంతులవుతారని మన హిందూ పురాణాలలో ఎక్కడా రాసి పెట్టలేదు. అప్పులు చేసి నానా తిప్పలు పడుతూ బంగారం కొనాలని ఎక్కడ ఏ ధర్మశాస్త్రంలో లేదు. అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేస్తేనే మనం చేసుకున్న గత జన్మంలోని కర్మలు, ఫలితాలు ఏవైనా గ్రహదోషాలుంటే తొలగిపోతాయి. అంతేకాని ఈరోజు తప్పనిసరిగా బంగారం కొనాలని ఎక్కడా లేదు. ఇక అక్షయ తృతీయ అనేది ఏమిటో కూడా తెలుసుకుందాం. ఇక ఈరోజు చేయవలసిన పనులేమిటో తెలుసుకుందాం. దాని వెనుక ఉన్న పౌరాణిక కథలు కూడా మరి కాస్త వివరంగా తెలుసుకుందాం. అక్షయ పాత్ర అంటే వనవాస సమయంలో పాండవులు ఆహారం లేక నానా ఇబ్బందులు పడుతుండగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఈరోజే ప్రసాదించాడని, ఈ పాత్రలో ద్రౌపది భోజనం చేసినంత వరకు ఎంతమందికైనా అన్నం పెట్టినా తరగనిది. అలాంటి పాత్రను ఇచ్చాడు శ్రీకృష్ణుడు పాండవులకి. మరి ఒక కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో సుధాముడు అంటే కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క ప్రియమైన స్నేహితుడు. సుధాముడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుని ద్వారకలో కలిసి భక్తితో కొద్దిగా అటుకులను సమర్పించాడు. దానికి ప్రతిఫలంగా శ్రీకృష్ణుడు సుధాముడికి అంతులేని సంపదలను అనుగ్రహించాడు. అది కూడా ఈ ఈ ఈ రోజే సంభవించింది. ఇక పరశురామ జయంతి విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు జన్మించిన రోజుగా దీన్ని జరుపుకుంటారు. ఇక గంగా అవతారణం భూలోకంలో పాపులను ప్రక్షాళన చేయడానికి పవిత్ర గంగా నదీ దేవి భూమికి దిగివచ్చిన రోజు కూడా ఈ రోజే కాబట్టి ఈరోజు గంగాదేవి భూమిపైన అవతరించిన రోజు. అలాగే వేదవ్యాసుడు మహాభారత కావ్యాన్ని రాయడం ప్రారంభించిన రోజు కూడా ఇదే. గణేశుడు దానికి అక్షర రూపం ఇవ్వడం మొదలుపెట్టింది ఈ రోజునే. ఇక జైన మతం రిషభ్నాథ్ జైన మతంలో మొదటి తీర్థకరుడు రిషభ్నాథ్ ఒక సంవత్సరం పాటు ఉపవాసము ఆ, తపస్సు చేసి చెరుకు రసంతో విరమించిన రోజు కూడా ఇదే. అంటే రిషభ్నాథ్ అనే ఒక మహనీయుడు ఈ రోజు ముక్తి పొందిన రోజన్నమాట. కాకపోతే ప్రస్తుత కాలంలో ఈరోజు బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువులు కొనడం ఆనవాయితీగా వస్తుంది. దీనికి కారణం ఈరోజు కొన్ని సంపద అక్షయంగా ఉంటుందని, నాశనం లేనిదనియు, నశించకుండా ఉంటుందని, ఇలాగే దినదినాభివృద్ధి పెరుగుతుందని ఒక నమ్మకం. అయితే బంగారం కొనడంతో పాటు పేదలకు దాన ధర్మములు చేయడం, విష్ణువుని చందనంతో పూజించడం, పితృతర్పణాలు చేయడం మరింత విశేష ఫలాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక విన్నారు కదా అక్షయ తృతీయ యొక్క పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో. ఇక నిజ నిజాలు తెలిసినాయి కాబట్టి మనకు శక్తి ఉన్నంతలో దానం ధర్మం చేసుకుంటూ పుణ్యకార్యాలు ఆచరించాలే తప్ప వెండి బంగారం లేదని బాధపడను అవసరము లేదు. ఇక మన హిందూ పురాణాల ప్రకారము ప్రతి పండుగ వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఏ పండుగ జరుపుకున్నా మనకు మంచినే నేర్పిస్తుంది. దానం ధర్మం చేయాలి. ఉన్నంతలో సంతృప్తిగా దైవారాధన చేస్తూ మన తోటి వారికి మనము సహాయపడటంలోని అంతరార్థమే ప్రతి పండుగ వెనుక ఉన్న అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. థ్యాంక్ యూ.